చేయించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు మరియు మండల ఎంఈఓ గారు, తర్వాత మండల తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, ఇంకా ఎంపీఓ గారు, ఇతరత్ర మండల అధికారులు, తర్వాత సోదరులు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా పూర్వ ప్రముఖులకు ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ నా యొక్క నమస్కారం. తర్వాత విద్యార్థులకు కూడా నా యొక్క ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడిబాట కార్యక్రమం, ఎవరు కూడా పిల్లలు ఇంటి వద్ద ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వచ్చి చదువుకోవాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు చదువుకుంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి, తర్వాత మన ఊరు బాగుపడతాయి, రాష్ట్రం దేశం బాగుపడుతుంది. అట్లాంటి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కార్యం చేపట్టడం జరిగింది. ఇక ఈరోజు పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి ఎన్నో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చాలా వచ్చేసినాయి. అట్లాంటి స్కూళ్ళ మీద మోజుతోనే చాలామంది ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిజంగా ఈరోజు నేను మీ అందరికి ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు కూడా అభినందిస్తున్నా. ఈరోజు కేవలం 5 మంది విద్యార్థులే ప్రైవేట్ పాఠశాలకు పోతా ఉన్నారు. అందరినీ డ్రాప్అవుట్స్ కాకుండా అందరు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నందుకు మీకు అందరికీ అభినందిస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ప్రైవేటు స్కూల్ ఏవైతే ఉన్నాయో, పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఒకటి వదిలిపెట్టి మామూలు ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అట్లాంటి దగ్గర వాళ్ళు లాభాపేక్షతోనే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టుకోకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళను, డిగ్రీ పాస్ అయిన వాళ్ళనే వాళ్ళు టీచర్లకు అపాయింట్మెంట్ చేసుకొని విద్య బోధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్, ఇక్కడ టెట్ పాస్ అయ్యి, డిఎస్సి పాస్ అయ్యి అటువంటి ఉపాధ్యాయుల్ని నియమించడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలలో కొంచెం విద్య నిర్లక్ష్యానికి గురైంది. విద్య మీద ఎవరు కూడా గత ప్రభుత్వాలు ఫోకస్ చేయలేదు. మీరు చూసిన ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఒక కొత్త స్కూల్ కూడా కొత్తగా స్టార్ట్ చేయలేదు. తర్వాత ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. మళ్ళీ తర్వాత ఎక్కడ చూసినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది కూడా చాలా నిరుద్యోగులకు నిరాశ ఎదురైంది. ఎన్నో వేకెన్సీలు ఉన్నా కూడా, వారి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా నోటిఫికేషన్లు రాలేదు. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే కూడా దాంట్లో పేపర్ లీకేజీలు అని అవన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేసి మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దీన్ని మొత్తం ఇంప్రూవ్ చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు. మౌలిక సదుపాయాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. స్కూల్లో ఎక్కడెక్కడ బాలికలకు టాయిలెట్స్ లేవు, తర్వాత తాగే నీటి వ్యవస్థ లేదు, చిన్న చిన్న రిపేర్లు ఏమన్నా ఉంటే డిజిటల్ తరగతుల గురించి కరెంట్ సప్లై ఉండాలని చెప్పేసి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అన్ని మౌలిక సదుపాయాల గురించి అన్ని విధాలు ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా ముందు ప్రభుత్వం చిత్తశుద్ధితోనే వారికి అవసరమైన ఫండ్స్ కూడా ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా పాఠ్య పుస్తకాలు కూడా మీరు చూసిన గతంలో కొంచెం అల్లరి చేద్దాం, అల్లరి చేస్తే చదువు రాదు, నిశ్శబ్దంగా ఉంటే చదువు మంచిగా వస్తుంది. అయితే మా ప్రభుత్వము
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత గతంలో ఒక నెల 15 రోజులైతే కూడా పాఠ్య పుస్తకాలు రాకుండే, డ్రెస్సులు రాకుండే. ఇప్పుడు చాలా శ్రద్ధతోని ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ ద్వారా పర్సువేషన్ ద్వారా డ్రెస్సులు కుట్టడానికి ఇచ్చి డ్రెస్సులు ఫస్ట్ రోజే రావాలని చెప్పేసి, తర్వాత పుస్తకాలు కూడా ఎప్పుడో ప్రింట్ అయిపోయినాయి. పుస్తకాలు ప్రింట్ అయిపోయి కూడా స్కూళ్ళు రీఓపెనింగ్ రోజే పుస్తకాలు అందియాలి పిల్లలకు అని చెప్పేసి చిత్తశుద్ధితోనే ప్రింటింగ్ చేసి పాఠ్య పుస్తకాలు అందివ్వడం జరుగుతుంది. నోట్బుక్స్ మీరు చూస్తాం, నోట్బుక్స్ కూడా మీరు చూసిన చాలా స్టాండర్డ్గా ఉన్నాయి నోట్బుక్స్. అసలు మేము చదువుకున్నప్పుడు అప్పుడు ఒక ఆటానికి ఒక కాపీ ఉంటుండే, 25 పైసలు 50 పైసలకు ఒక 200 పేజీల నోట్బుక్ వస్తుండే. కానీ ఈరోజు ఎంత స్టాండర్డ్గా ఇస్తున్నారు మీకు అందరికీ అని అంటే చాలా ఫ్రీగా ఇస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా పిల్లలు డ్రాప్ అవుట్ కావద్దని మీరు ఎంతోమంది మీరు చూసినప్పుడు 10వ తరగతి చదవాలంటే నారాయణ ఖేడ్కి వస్తేనే అప్పుడు హెచ్ఎస్సి ఉండే, అందరు నారాయణ ఖేడ్కి వచ్చి నడుచుకుంటా వానల ఎండల నడుచుకుంటూ వచ్చి చదవాలి, 10వ తరగతి పాస్ కావాలి అంటే రావాలంటే నేర్వాలంటే నారాయణ ఖేడ్కి వస్తుండే. గ్రామాలలోకి వెళ్ళి అప్పుడు ఇన్న రోడ్డు సౌకర్యం కూడా లేదు, బస్సులు లేవు, ఏం లేవు. కానీ అప్పుడు చదువుకున్న నిజంగా గ్రేట్. ఎందుకంటే విద్య మీద ఇంట్రెస్ట్తోని పోయి చదివించింది. అప్పుడు ఈరోజు స్కూల్లో ఇక్కడ ఉంటే కూడా తల్లిదండ్రి పిల్లలకు పని చెప్పి సరిగా చదివించలేకపోతున్నారు కొంతమందికి. కాబట్టి మీరు ఎవరు డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. కొంతమంది 6వ తరగతి 7వ తరగతి అయిపోగానే మళ్ళీ 8వ తరగతి ఎందుకు పోవాలి నారాయణ ఖేడ్కు, ఇక్కడనే ఉంటే ఇక్కడ ఉంటే చదువుదాం లేకుంటే లేదు అని చెప్పేసి కొంతమంది చదువు ఆపేయడం జరుగుతూ ఉంది. అట్లా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన సారు అప్గ్రేడేషన్ గురించి పెట్టిన 5 కిలోమీటర్ల దూరం ఉండాలి అని అంటే కంటి స్కూల్ ఉంది, హై స్కూలు 5 కిలోమీటర్ల దూరం లేదు కాబట్టి దీనికి అప్గ్రేడేషన్ రాలేదు. నిజంగా 230 మంది స్ట్రెంత్ ఈరోజు మెయింటైన్ చేస్తున్నారంటే అది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం అని చెప్పి చెప్పక తప్పదు. తర్వాత 4 ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పింది. ఎన్నో స్కూల్లో నేను చూసిన 73 మంది పిల్లలు ఉంటే 7 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 130 మంది అట్లుంటే 3 ఉపాధ్యాయులు ఉన్నారు. మీ దగ్గర ఇంతమంది 220 230 మంది ఉంటే కూడా 4 ఉపాధ్యాయులతోనే మీరు ఇంత నెట్టుకొస్తూ ఉన్నారు, ఇన్ని విద్యా బోధన చేస్తుంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, మీకు అందరికీ అభినందిస్తూ ఉందని చెప్తా ఉన్నాను. ఇంకా పోస్టులు ఏదైతే హయ్యర్ ప్రైమరీ స్కూల్కు మనకు పోస్టులు చాలా వెకెట్ ఉన్నాయని చెప్పడం జరిగింది కిఫాయత్ అలీ సార్ గారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అవుతూ ఉన్నది. మనకు నిజంగా దురదృష్టకరం. మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. అట్లాంటి దాంట్లో విద్యను వెనుకబడేసుకున్నాం మనము, నిరుద్యోగ సమస్య పెంచుకున్నామని అంటే చాలా సిగ్గుచేటు మనకు. ఇన్ని పోస్టులు ఒక్కసారి కూడా డిఎస్సి పడలేదు. ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఇప్పుడు నాకు చూపించారు ఒక్కొక్క దగ్గర 53 పోస్టులు. ఇప్పుడు కంకి మండల్లో 53 మంది వేకెన్సీలు. తర్వాత ఇది కల్లేరులో 35 మంది, సిరిగాపూర్లో 27 మంది. అంటే కనీసం ఏదో కొంచెం ఒక 25% తక్కువ ఉన్నారు ఉపాధ్యాయులు అని అంటే అది పర్వాలేదు. కానీ చాలా ఇన్ని వేకెన్సీలు ఉంటే మరి గత ప్రభుత్వం నిద్రపోయిందా, మరి చిత్తశుద్ధి లేక నా విద్య మీద ఎందుకు అపాయింట్మెంట్ చేయలేదు అని చెప్పేసి అర్థమైతలేదు. అన్ని డబ్బులు ఉండి అన్నీ ఉండి కూడా మరి మళ్ళా 7.5 లక్షల కోట్లు అప్పు చేసింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అయినా ఉపాధ్యాయులు నియమించుకోలేదు, అయినా ఒక కొత్త స్కూల్ మనం బడి కట్టుకోలేదనంటే ఎంత నీచ స్థితికి దిగజారిందో అని చెప్పాలి. నేను విమర్శ దానికి పోదలుచుకోలేదు. ఇప్పుడు విద్య మీద ఉన్న చిత్తశుద్ధితో మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పనిచేస్తుందో, మొన్న ఎవరైతే ఎస్జిటీలు ఉన్నారో వాళ్ళందరికీ 5,000 మందికి 5,000 పైచిలకు మందికి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మొన్న చెప్తా ఉన్నాను. తర్వాత స్కూల్ అసిస్టెంట్ల నుండి ఎవరైతే గెజిటెడ్ హెడ్ మాస్టర్గా కూడా పోస్టులు చాలా రోజుల నుంచి పోస్టులు వేకెంట్ ఉండే, ఆ పోస్టులు కూడా ఈరోజు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎన్నో స్కూళ్ళకి హెడ్ మాస్టర్స్ రావడం జరిగింది, గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ రావడం జరిగింది. 76. ఓకే, ఇది ప్రభుత్వ అంటే మంచి పనే కాదా, ప్రభుత్వం చేసిన మంచి పనే కాదా, ఇదొకటి. ఇంకో జీతాలు ఎప్పుడు 25వ తారీఖు జీతాలు వస్తుండే, అటువంటిది 1వ తారీఖు 2వ తారీఖు లోపల ఈరోజు జీతాలు వేస్తూ ఉన్నారంటే మీరు చేసిన పనిని గుర్తించి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎంత లోటు బడ్జెట్ ఉన్నా విద్యార్థులకు ఉపాధ్యాయులకు నెల ఫస్ట్ నాడే జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి
ఇదొకటే కాకుండా ఇంకా ఎస్జిటి పోస్టులు కూడా 11,000 టీచర్ పోస్టులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నది మా ప్రభుత్వం. 11,000 ఇంకా ఏమైనా తగ్గితే తర్వాత నెక్స్ట్ డిఎస్సి కూడా కండక్ట్ చేసి లేకుంటే విద్యా వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో విద్యా వాలంటీర్ వ్యవస్థ కూడా కుప్పకూల్చేసిండ్రు. కనీసం నిరుద్యోగ సమస్య కొంచెం తీరుతుండే. ఇక్కడ ఇప్పుడు మీ అటువంటి స్కూళ్ళల్లో ఎవరైనా బాగా చదువుకున్న విద్యార్థులు మన ఉపాధ్యాయులు ఎవరన్నా పాస్ అయిన వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళ సర్వీసెస్ మనం ఉపయోగించుకునే వారి సేవలను ఉపయోగించే విధంగా మనం విద్యా వాలంటీర్లను నియమించుకోవడం జరుగుతుండే. అటువంటిది విద్యా వాలంటీర్లను కూడా నియమించుకోని పరిస్థితి ఉంది. ఎన్నో ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్స్ మనం చూస్తూ ఉన్నాం. జూనియర్ లెక్చరర్ పోస్టులు కాలేజీలలో కూడా ఎన్నో లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే ఎక్కడ పోతున్నాం మనం? మన విద్యా వ్యవస్థ ఎక్కడ పోతున్నది? విద్య మంచుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. విద్య లేకపోతే ఎన్ని ఫ్రీ స్కీమ్లు వచ్చినా దాంట్కి మనం ఇప్పుడు చూడగానే అని నేను ఊళ్ళలోకి పోగానే సార్ మా ఆయనకు పెన్షన్ రాలేదు సార్, మాకు రేషన్ కార్డు రాలేదు సార్, మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, మాకు అదే అని చెప్తా ఉన్నారు. మాకు ఎన్నో సమస్యలు దృష్టికి తీసుకొని వస్తున్నారు. కానీ మీ పిల్లలను మీరు కరెక్ట్గా చదివించిందనుకోండి, మంచి ఉన్నత విద్య నాణ్యమైన విద్యను అందిస్తే వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, లేదంటే ఈరోజు ప్రైవేట్ సెక్టర్ చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రైవేట్లో ఎన్నో కర్మాగారాలు, ఎన్నో బిజినెస్ ఫర్మ్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా టాలెంటెడ్ ఉంటే దాంట్లో ఉద్యోగాలు దొరుకుతాయని చెప్తా ఉన్నాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చదివియాలని చెప్పేసి. ఇక ముఖ్యంగా నేను ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా చెప్తా ఉంటా. ఈరోజు పొద్దున కూడా అక్షరాభ్యాస కార్యక్రమానికి పోతే 10 మంది 12 మంది ఆడపిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు వచ్చిండ్రు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కు. ఎందుకు అని అడిగిన, ఆ మగపిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి పంపించింది సార్. అంటే పిల్లలకు మగపిల్లలు ఉంటేనేమో మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించి ఫీజు కట్టి మీరు చదివిపిస్తారు, ఆడపిల్లలు ఉంటేనేమో చదవకపోని అని చెప్పేసి ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తారు. ఈ వివక్ష పనికిరాదు. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా ఆడపిల్లలే బాగా చదువుతున్నారు, ఆడపిల్లలే వాళ్ళు మంచిగా ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. తర్వాత పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసి వేరే అత్తగారింటికి పంపిస్తే కూడా తల్లి తండ్రికి ఏమన్నా అయితే ఆదుకునేటోళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కాదు. మనం ఈరోజు నేటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నామని చెప్తున్నాం. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా మీరు చదివించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మీకు. తొందరగా ఇంకోటి కూడా తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు మనకు ఆడపిల్ల తొందరగా పెళ్లి చేసేస్తే అయిపోతుందని. కానీ అట్లా కాదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా డిగ్రీ వరకు, కనీసం ఎక్కువ చదివితే సంతోషం, డిగ్రీ వరకన్నా ఖచ్చితంగా మినిమం డిగ్రీ వరకన్నా చదివించాలని చెప్పేసి మీకు అందరినీ కోరుకుంటున్నాను నేను ఈ సభాముఖంగా. తర్వాత మొన్ననే మీరు చూసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా శంకరంపేటలో మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇట్లా మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృషి వలన, కళింగ కృష్ణ కృషి వలన ఆ రోజు ఎంతమంది స్టేట్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ థర్డ్ ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకు, 3 ర్యాంకుల పిల్లలు కూడా మళ్ళీ 10th ర్యాంక్ కూడా మనకే వచ్చింది. అయితే వాళ్ళందరినీ తీసుకొని పోయి వారి చేతి మీద సన్మానం చేయించిన. అంటే ప్రభుత్వ జూనియర్ దీటుగా ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అన్ని స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించినామంటే ఆ ఘనత మీ ప్రభుత్వ ఉపాధ్యాయులది, మీ ప్రభుత్వ లెక్చరర్లదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నేను ఇంకా మనము కృషి చేసి ఇంకా పట్టుదలతోని చాలామంది ఉపాధ్యాయులు 90% ఉపాధ్యాయులు కూడా కష్టపడి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు దానికి సంతోషపడి నేను ఎన్నో జాగాలని చెప్తా ఉంటా. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గుడి అంటారు, బోనాలు అంటారు, జాతర అంటారు, బీరప్పల జాతర అంటారు. సరే, అవి సామాజిక కార్యక్రమాలు, అవి ట్రెడిషనల్, అవి ఏమైనా చేసుకొని. కానీ దానికంటే ముఖ్యం నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రతి పెద్ద ఊరుంటే ఒక లైబ్రరీ పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను నేను. ఎన్జిఓల ద్వారా కానీ దేని ద్వారా కానీ మీకు ఖచ్చితంగా లైబ్రరీకి కావాల్సిన ఫర్నిచర్ కానీ పుస్తకాలు కానీ మీకు సమకూరుస్తా అని చెప్పిన. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చిపోయాను. కళింగ కృష్ణ గారికి అభినందిస్తూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు వచ్చింది ఆయనకు, బెస్ట్ జూనియర్ కాలేజ్ అవార్డు వచ్చింది. ఆయన 1 కోటి రూపాయలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు దానికి 2 కోట్లు ఇచ్చి మేము అందరం ప్లాన్ చేసినాం. అక్కడ 24 గంటలు
స్టడీ సెంటర్ ఉండాలి, 24 గంటలు లైబ్రరీ ఉండాలి. నారాయణఖేళ్ళ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం, ఒక నాలెడ్జ్ సెంటర్ పేరుతోని. ఈరోజు పని జరుగుతూ ఉన్నది అక్కడ. నవోదయ స్కూల్ నుండి గ్రూప్ 1 సర్వీసెస్ వరకు ఏదైతే పరీక్షకు కావాల్సిన మెటీరియల్ ఉందో ఆ పుస్తకాలు కానీ అన్నీ కానీ అక్కడ అందుబాటులో ఉండే విధంగా 24 గంటల లైబ్రరీ నడిచే విధంగా మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే. ఇంకేమన్నా ఉంటే నవోదయ నుండి గ్రూప్ 1 వరకు కూడా కోచింగ్ సెంటర్ మా ప్రభుత్వం ద్వారా ఏదైతే కోచింగ్ సెంటర్స్ కూడా తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉన్నానని చెప్పేసి. ఇంతకుముందున్న ప్రభుత్వంలో బీసీ స్టడీ సెంటర్ వస్తే సిద్దిపేటనే, ఏది వచ్చినా ట్రైనింగ్ సెంటర్ వచ్చినా సిద్దిపేటనే, ఏదో వచ్చినా సిద్దిపేటనే. తర్వాత ఏ ఫండ్స్ వచ్చినా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అవే పోయినాయి. కాబట్టి అప్పుడేమో ఉద్యమంలోనేమో మన తెలంగాణ వెనుకబడ్డది, ఆంధ్రోలు నిధులు తీసుకుపోతా ఉన్నారని చెప్పేసి మొత్తం వివక్షకు గురైతే ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తర్వాత కూడా మొత్తము వాళ్ళే మాకు వివక్ష చూపించి మన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కాకుండా నిధులు అక్కడనే తీసుకుపోవడం జరిగింది. ఈరోజు అందుకే కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం. ఏ ఫండ్స్ ఉన్నా, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏ ఉన్నా మొత్తం అన్నీ డివైడ్ చేసి అన్ని నియోజకవర్గాలకు, వెనుకబడ్డ ప్రాంత నియోజకవర్గాలకు అధిక ఫండ్స్ ఇవ్వాలి, ఏదైతే అభివృద్ధి చెందినాయో వాటికి తక్కువ ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పేసి వెనుకబడ్డ ప్రాంతాలను ముఖ్యంగా చెప్పాలని చెప్పడం జరిగింది. నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. దానికి కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ దాని మీద డిస్కస్ చేసిన ముఖ్యమంత్రి గారితోనే. మీరు గ్రామీణ ప్రాంతాలలోనే ఫ్యాక్టరీలు పెట్టాలి, వలసలు పోకుండా గ్రామీణ ప్రాంతాలలో పెడితే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంతైనా ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కటి నేను అనుకుంటే, ముఖ్యమంత్రి అనుకుంటే, ఉపాధ్యాయులు అనుకుంటే కాదు, ఈ వ్యవస్థ బాగుపడది. ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా, ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పిల్లలను చదివించుకొని మా పిల్లగాడు మంచిగా మా పిల్లగాడు మంచిగా కావాలని చదివించుకుంటే మన వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లులు విద్య నేర్చుకుంటే పిల్లలకు మంచిగా నేర్పుకోగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరికి నేను గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా మీరు ఆడపిల్లలను చదివించుకుంటే మగవాళ్ళు ఏదో బిజినెస్ మీదనో బయట తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మీరు ఏం చేయాలంటే స్కూల్ నుండి టీచర్లు బోధించడానికి ఇంటికి రాగానే హోంవర్క్ ఏమి ఇచ్చిండ్రు, ఏం చదువుకుంటున్నాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి 3 నెలలకు ఒకసారి మీ సంతకం గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపుతారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా పిల్లగానికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడే వచ్చి సార్ ఈ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చినాయి, మా పిల్లగాడు వీక్ ఉన్నాడు వచ్చాయని చెప్పేసి ఉపాధ్యాయులతో కానీ ప్రధాన ఉపాధ్యాయులతో కానీ మీరు ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. మా పిల్లగానికి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అడగాలి తల్లిదండ్రులు పోయి అని చెప్పి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి నేను అంగన్వాడీల గురించి చెప్తా ఉంటాను. అంగన్వాడీలు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే మనం స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయకంటే ముందే అంగన్వాడీలలో కేవలం పౌష్టికాహారం కాదు, వారికి విద్య కూడా నేర్పాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను స్కూల్కు ఫస్ట్ క్లాస్ వచ్చేసరికే ఏబిసిడీలు రావాలి, అక్షరమాల రావాలి, 1 2 3 అన్నీ రావాలి అని చెప్పేసి చెప్తా ఏ అంగన్వాడీకి పోయినా. కాబట్టి అంగన్వాడీలు కూడా 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే ఈరోజు ప్రభుత్వము అంగన్వాడీ టీచర్ని అపాయింట్ చేయాలంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ అని పెడతా ఉన్నది. ఇంటర్మీడియట్ కంపల్సరీ అని పెడితే కాబట్టి ఎందుకు గురించి దీనికంటే పిల్లలకు అక్కడ అంగన్వాడీలనే చదువు నేర్పే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి వారికి ఇంటర్మీడియట్ మినిమం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఎన్నో స్కూళ్ళలో నేను చూస్తూ ఉన్నా. ఇంతకుముందు చెప్పిన ప్రధానమంత్రి పేరు తెలియదంటే సరే, ఇంకా కొన్ని జాగాలో 9/9 వచ్చినాయి, 9/10, కొన్ని జాగాలో 10/10 వచ్చినాయి. విద్యార్థులు పర్వాలేదు మంచిగానే ఉన్నారు, బ్రైట్గా ఉన్నారు. ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే 10th పాస్ అయినరా అంటే పాస్ అయినరు. నేను చెప్తాను 8th క్లాస్ పిల్లగానికి పోయి ఆయన పేరు రాయమంటే ఇంగ్లీష్లో కరెక్టే రాసి, ఎందుకంటే రోజు రాసి అలవాటు అవుతుంది కదా. అదే సుభాష్ చంద్రబోస్ పేరు రాయమన్నా, జగదీష్ చంద్రబోస్ పేరు రాయమన్నా, అన్ని స్పెల్లింగ్లు మిస్టేకే. 8వ తరగతి చదువుతున్నాడు. మరి 8వ తరగతి చదివితే ఒక సుభాష్ చంద్రబోస్ పేరు కరెక్ట్ రాయమంటే రాయనికి రాకపోతే మన విలువలు, మన విద్యా వ్యవస్థలో ఎంత స్టాండర్డ్ ఉన్నది అనేది బయటపడతా ఉన్నది. కాబట్టి ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకోవాలి. అంటే నేను ఎవరిని విమర్శిస్తలేను, ఎందుకంటే మనది మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. 10వ తరగతి పాస్ అయ్యిండోనంటే ఎక్కడ పోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రైట్గా ఉండాలి, అర్హత సాధించాలి ఆయన. అట్లాంటిది పోయి పాస్ అయినావా అంటే పాస్ అయినాం, ఇంజనీరింగ్ పాస్ అయినావా అంటే పాస్ అయినాం, అడిగి పోతే ఏం రాదు, ఆయనకు సబ్జెక్టే ఉండదు. అది జరగకూడదు. అది జరిగితే మట్టుకు మనము
ఇంకా విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుంది, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి ఎవరు ఉద్ధారం చేయలేరు మనం. కాబట్టి అందు గురించే పునాదులు అంగన్వాడీ లెవెల్ నుండి పట్టుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్, మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇక్కడ మనము హై స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలను మంచి విద్యాబోధన చేస్తే మనము ఎక్కడికో వెళ్ళిపోతాం, మన భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నాం. మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బాగుండే, స్టాండర్డ్ ఉండే. ఇప్పుడు కూడా కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టినందుకు ఇప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ గారు, వాళ్ళు కూడా మీరు ఇక్కడ నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొనే పైకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ పెంచితే ప్రతి మన విద్యార్థులు బాగుపడితే మన దేశంను ఖచ్చితంగా మన దేశ ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుందని చెప్తూ ఇక మీరు సార్ మాకు మొత్తం వేకెన్సీలు ఇచ్చిండ్రు. ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారితో 317 జీవో మీద, జీవో 46 మీద ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది. కనీసం ఈ స్పౌస్ కన్నా ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటే లేలే కమిటీ చేస్తాం. కమిటీ చేసిండ్రు. కమిటీ రిపోర్ట్ కూడా ఇస్తున్నది త్వరలో. దాని మీదనే మనకి ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు అందరికీ ఇవ్వాలని. తర్వాత నేను ఎప్పటికీ చెప్తా ఉంటా, వెనుకబడ్డ ప్రాంతం నారాయణ ఖేడ్ల మొత్తం నియోజకవర్గం వెనుకబడ్డది, బార్డర్ కంక్టీ మండలం వెనుకబడ్డది. కంక్టీలో మొత్తం ఎప్పుడు కూడా ఖాళీలు ఉంటాయి కంక్టీ మండలంలో. ఈసారి అట్లా జరగకుండా రేషనలైజేషన్ పేరు మీద ఫస్ట్ మారుమూల ప్రాంతాల స్కూల్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కంప్లీట్గా ఫిలప్ అయిపోయిన తర్వాతనే సిటీలో పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోయినా అని చెప్పేసి చెప్తాను. ఇక ఎంతో మట్టుకు సాధ్యమో దానికి ఉపాధ్యాయులు కూడా సహకరించాల్సి వస్తుంది. అందరూ హైదరాబాద్, అమీన్పూర్ ఎక్కడైనా చూడండి సార్, అమీన్పూర్ ఉంటే చూడండి, లేకుంటే పట్టణచేరు ఉంటే చూడండి, బీరంగూడలో ఎక్కడైనా స్కూల్లో ఉంటే చూడండి సార్, సంగారెడ్డి, కొండాపూర్ మండలం అంటారు, అందరూ అక్కడే చెప్తారు. మరి అందరూ అక్కడ చెప్తే ఇక్కడ ఎవరు పని చేయాలి అంటే లేరని కాదు, చిత్తసి పనిచేసే ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అయినంత మట్టుకు నేను కృషి చేసి వేకెన్సీలు మొత్తము ఫిలప్ చేపించే విధంగా కృషి చేస్తా అని చెప్తూ ముగిస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు సరఫరా చేయడం జరుగుతుంది. మళ్ళీ 3 months తర్వాత సెకండ్ పార్ట్ రావడం జరుగుతుంది. అందులో